ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి పౌల్ట్రీ ఇండస్ట్రీపై బురద చల్లడం సరికాదని అసోసియేషన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన సమావేశంలో తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాఘవరావు, మాజీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ భాస్కర్ రావు, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్లు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు తెలంగాణ పౌల్ట్రీ ఇండస్ట్రీ దేశంలోనే నెంబర్ 1 గా ఉందన్నారు. దాణాలో, గుడ్ల సప్లైలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఎలాంటి దాణా స్కామ్ జరగలేదని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై ఆరోపణలుంటే డైరెక్ట్ గా అతనితో విభేదించాలి గాని పౌల్ట్రీ ఇండస్ట్రీని మధ్యలోకి లాగొద్దని కోరారు. ఈ మళ్ళీ పౌల్ట్రీ ఇండస్ట్రీని ప్రెస్ లోకి, మీడియాలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ మధ్య పొలిటికల్ సీజన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఎవరికి వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి, వాళ్ళ అవసరాలను బట్టి వాడుకోవడానికి ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీని మళ్ళీ డ్రాగ్ చేస్తున్నారు. అసలు మొత్తం మీద స్టేట్ లోనే వీఆర్ నెంబర్ 1 స్టేట్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్ ప్రొడక్షన్ అనండి, బ్రాయిలర్ ప్రొడక్షన్ అనండి. అటువంటి స్టేటస్ ఉన్న ఇండస్ట్రీ. సరే, ఇది స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత కొంత భాగం అటు వెళ్ళింది, కొంత భాగం ఇటు ఉంది. కాబట్టి దానిలో కొంచెం చేంజెస్, స్టేటస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్లో తేడా ఉంది. మీ అందరికీ తెలుసు, పౌల్ట్రీ ఇండస్ట్రీలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బ్రాయిలర్ ఇండస్ట్రీ, రెండోది లేయర్ ఇండస్ట్రీ. సో లేయర్ అంటేనేమో గుడ్లది, బ్రాయిలర్ అంటే మనం తినే మీటు, బ్రాయిలర్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీకి యాజ్ ఏ అగ్రికల్చర్ స్టేటస్ లో చూస్తే చాలా కంబైన్డ్ వాల్యూ ఉంటుంది దీనికి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్ కానీ, తర్వాత రూరల్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఈ అగ్రికల్చర్ ప్రాడ్యూస్ ని కన్సంప్షన్ లో కానీ బోల్డ్ అన్ని కంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఈ విధంగా మేము మా లోకల్ ఇష్యూసే మాకుంటాయి. తర్వాత ఎక్స్పోర్ట్స్ మీద తలనొప్పి ఉంటుంది. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఆ కంట్రీ బర్డ్ ఫ్లూ కింద నోటిఫై అయితే ఎక్స్పోర్ట్స్ పోవడానికి ఉండదు. అట్లా తలనొప్పులు ఉంటాయి. ఆ బర్డ్ ఫ్లూలు వచ్చినప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళటం, ఈ తలనొప్పులన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళు మాత్రము ఈ విధంగా మా మీద ఏదో బురద తొట్టడానికి